రెండు కూడా రెస్ట్రిక్షన్స్ ఏనండి. ఎవరిపైన రెస్ట్రిక్షన్స్ అంటే ద పర్సన్స్ హూ ఆర్ సర్వింగ్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, అంటే ద పర్సన్స్ హూ ఆర్ సర్వింగ్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఏంటి అంటే రక్షక దళాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కొన్ని ప్రాథమిక హక్కులను ఇచ్చేటువంటి విషయంలో పార్లమెంటు రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, రక్షక దళాలలో పనిచేసేటువంటి వాళ్ళకి ఏ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి అప్లికబుల్ అవుతాయి, ఏ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి అప్లికబుల్ కావు అని ఈ ఫండమెంటల్ రైట్స్ పైన కొన్ని పరిమితులు విధించవచ్చు. ఎవరికి రక్షక దళాలలో పనిచేసే వాళ్ళకి, అంటే నేవీలో కానీ, ఆర్మీలో కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి, పారామిలిటరీ ఫోర్సెస్ కానీ, ఇలా దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి మామూలుగా మనం అనుభవించేలాగా ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ఉండవు. వాళ్ళపైన కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తూ అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఎవరు ఇంపోజ్ చేయవచ్చు? పార్లమెంట్ అనేటువంటిది. ఇప్పుడు వాక్ స్వతంత్రపు హక్కు ఉంది అని, రైట్ టు స్పీచ్ నా ఫండమెంటల్ రైట్ అని ఆర్మ్డ్ ఫోర్స్లో ఉన్నటువంటి వాళ్ళు, రక్షక దళాల్లో పనిచేసేటువంటి వాళ్ళు, మిలిటరీలో పనిచేసేటువంటి వాళ్ళు ఈ దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయాలని, లేకపోతే సైన్యంలో జరిగినటువంటి విషయాలని బయటకు ఎక్స్పోజ్ చేయవచ్చా? చేస్తే ఏమవుతుంది? దేశ రక్షణకే ప్రమాదం, దేశ భద్రతకే ప్రమాదం. అదేవిధంగా సీక్రసీ అనేటువంటిది మెయింటైన్ చేయాలి, అలా కాకుండా సీక్రసీ మెయింటైన్ చేయకుండా ఓపెన్ అయిపోతే ఏమవుతుంది అంటే ఇవన్నీ కూడా దేశ భద్రతకి ముడిపడినటువంటివి. అదేవిధంగా మేము సంఘాలను ఏర్పాటు చేసుకుంటాము అని చెప్పేసి ఆర్మీలో ఉండేటువంటి వాళ్ళు సంఘాలు ఏర్పాటు చేసుకోకూడదు, యూనియన్లు ఏర్పాటు చేసుకోకూడదు, అది దేశ భద్రతకే ప్రమాదం. అదేవిధంగా మేము సమావేశాలను ఏర్పాటు చేసుకుంటాము అని చెప్పేసి రక్షక దళాల్లో పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళ రైట్స్ కోసం మీటింగులు అనేటువంటివి కండక్ట్ చేసుకోకూడదు. అవన్నీ కూడా దేశ భద్రతతో ముడిపడినటువంటి వ్యవహారాలు. దానితో పాటు ఈ ఆర్మీలలో పనిచేసేటువంటి వాళ్ళు, రక్షక దళాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ కావు. ఆ ఫండమెంటల్ రైట్స్ పైన రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తూ పార్లమెంట్ అనేటువంటిది పార్లమెంట్ అనేటువంటిది చట్టం చేయొచ్చు. ఆ చట్టం అనేటువంటి దాని ద్వారా వీళ్ళకి ఫండమెంటల్ రైట్స్ పైన రెస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేయవచ్చు. అంటే రక్షక దళాలలో పనిచేసేటువంటి వాళ్ళకి కొన్ని ప్రాథమిక హక్కుల వర్తించడం అనేటువంటి దాని గురించి, లేకపోతే ప్రాథమిక హక్కులు అనేటువంటి వాటికి సంబంధించి ఇవ్వకుండా రెస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేయడం అనేటువంటిది చట్టవిరుద్ధమేమీ కాదు. వాళ్ళకి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేయవచ్చు. ఎందుకని అంటే దేశ భద్రతకు సంబంధించింది, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం కాబట్టి మిగతా ఉద్యోగస్తుల్లాగా, మిగతా ఇండియన్స్ లాగా కంప్లీట్గా ఫండమెంటల్ రైట్స్ని ఎంజాయ్ చేసేటువంటి ఫ్రీడమ్ ఎవరికి లేదు అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేసేటువంటి వాళ్ళకు లేదు. నెక్స్ట్ ఇది 34 ఆర్టికల్ అనేటువంటిది మార్షల్ లా అనేటువంటిది, సైనిక శాసనం అనేటువంటిది అమలులో ఉన్న ప్రాంతాలలో, మార్షల్ లా అనేటువంటిది అమలులో ఉన్న ప్రాంతాలలో, సైనిక శాసనం అమలులో ఉన్న ప్రాంతాలలో ప్రజల యొక్క ప్రాథమిక హక్కులపైన కొన్ని పరిమితులను విధించవచ్చు. ఈ మార్షల్ లా అనేటువంటిది అమలులో ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ పైన పార్లమెంట్ అనేటువంటిది కొన్ని లిమిటేషన్స్ అనేటువంటివి, పరిమితులు అనేటువంటివి ఇంపోజ్ చేయవచ్చు. వాట్ ఈస్ మీన్డ్ బై మార్షల్ లా? సైనిక న్యాయం, సైనిక శాసనం అంటే ఏంటి? మార్షల్ లా అంటే ఏంటి అంటే కొన్ని ప్రాంతాలలో ఫస్ట్ మార్షల్ లా అనేటువంటిది దేశంలో ఎక్కడైతే
శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ప్రాంతాలలో కొన్ని కఠినమైనటువంటి చట్టాలు అవసరం అనుకుంటారో అక్కడ ఇంపోజ్ చేస్తారు మార్షల్ లా అనేటువంటిది. ఈశాన్య భారతదేశంలో, ఈ నార్త్ ఈస్టర్న్ ఇండియాలో, అంటే ఈ అస్సాము, మేఘాలయ, మణిపూరు, మిజోరాం, త్రిపుర ప్రాంతాలలో వీళ్ళు ఏంటి అంటే, మాకు తెగలుగా గిరిజనులు అనేటువంటి వాళ్ళు, ట్రైబల్స్ అనేటువంటి వాళ్ళు చాలా తెగలు అనేటువంటివి ఉంటాయి. ఈ తెగలన్నీ కూడా ఇండివిడ్యువాలిటీ అనేటువంటివి కోరుకుంటాయి, స్వతంత్రత అనేటువంటివి కోరుకొని ప్రతిదగా మాకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలి, ప్రతిదగా మేము ప్రత్యేక దేశం కావాలి అని ఫైట్ చేస్తూనే ఉంటుంది. అలా ఫైట్ చేయడం అనేటువంటిది దేశ భద్రతకు ప్రమాదం కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రభుత్వాలకి, సివిల్ ప్రభుత్వాలకు కష్టం కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే ఆర్మీ అనేటువంటిది అవసరం, దేశం యొక్క మిలిటరీ అనేటువంటిది అవసరం. అటువంటి మిలిటరీ అనేటువంటి దాన్ని రంగంలోకి దించిన తర్వాత వాళ్ళకంటూ సపరేట్ రూల్స్ అనేటువంటివి ఉంటాయి. ప్రజలని, అక్కడ ఉండేటువంటి ప్రజల్ని ఎవరినైనా కూడా అరెస్ట్ చేయవచ్చు. అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులని, అంటే వాళ్ళ చట్టం ప్రకారం, మార్షల్ లా ప్రకారం, సైనిక న్యాయం ప్రకారం మిలిటరీ అనేటువంటిది డైరెక్ట్గా అరెస్ట్ చేస్తుంది. అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని మామూలు న్యాయస్థానాలు కాకుండా మిలిటరీ కోర్టులో సబ్మిట్ చేస్తుంది. మిలిటరీ కోర్టుల ద్వారా వాళ్ళకు పనిష్మెంట్లు అనేటువంటివి కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల పైన కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయవచ్చు. అది కూడా ఎందుకని? నేషనల్ సెక్యూరిటీ కోసం, దేశ భద్రత కోసం మార్షల్ లా అనేటువంటిది అమలులో ఉన్న ప్రాంతాలలో ప్రజల యొక్క హక్కులపైన రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయవచ్చు. మిగతా మార్షల్ లా లేనటువంటి ప్రాంతాలలో ప్రజలు స్వేచ్ఛగా అనుభవిస్తూ ఉంటారు హక్కులు. అంత స్వేచ్ఛ ఉండదు ఎక్కడ అంటే మార్షల్ లా అమల్లో ఉన్న ప్రాంతం. సైనిక న్యాయం అంటే ఈ సైనిక న్యాయం, మార్షల్ లా అనేటువంటిది కొంత ప్రాంతంలో ఇంపోజ్ చేస్తూ ఉంటారు. రాష్ట్రం మొత్తానికి ఇంపోజ్ చేయవచ్చు, రాష్ట్రంలో కొంత ఏరియాకు ఇంపోజ్ చేయవచ్చు. అర్థమవుతుంది? రాష్ట్రం మొత్తము లేకపోతే రాష్ట్రంలో కొంత ఏరియాకి ఇంపోజ్ చేయవచ్చు. మరి ఈ మార్షల్ లా అమల్లో ఉన్న ప్రాంతాల్లో కొన్ని ఫండమెంటల్ రైట్స్ పైన రెస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేయవచ్చు. ఎవరు రెస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేస్తారు? పార్లమెంట్ అనేటువంటిది. ఇంతకుముందు దేశ రక్షణ దళాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి కొన్ని అనుభవించేటువంటి ప్రాథమిక హక్కుల్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సైనిక న్యాయస్థానాలు లేకపోతే సైనిక న్యాయం అమల్లో ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ఉండేటువంటి ఫండమెంటల్ రైట్స్ పైన కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయడం జరిగింది. ఏ ఆర్టికల్ ప్రకారము అంటే 34 ఆర్టికల్ ప్రకారం. ఎమర్జెన్సీ అనేటువంటిది, అత్యవసర పరిస్థితి అనేటువంటిది, మార్షల్ లా అనేటువంటివి కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఎమర్జెన్సీ అనేటువంటిది, మార్షల్ లా అనేటువంటిది కంప్లీట్లీ డిఫరెంట్. ఎమర్జెన్సీ అనేటువంటిది నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేటువంటివి కంప్లీట్గా డిఫరెంట్. నేషనల్ ఎమర్జెన్సీ అనేటువంటి దాన్ని రెండు రకాలుగా ఇంపోజ్ చేస్తాం. అది ఇంటర్నల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్, అవుటర్ ఇష్యూస్, ఇన్నర్ ఇష్యూస్ అని చెప్పేసి రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. జాతీయ అత్యవసర పరిస్థితిని కూడా దేశం మొత్తము ఇంపోజ్ చేయవచ్చు, లేకపోతే దేశంలో కొంత ప్రాంతంలో ఇంపోజ్ చేయవచ్చు నేషనల్ ఎమర్జెన్సీ అనేటువంటి దాన్ని. అదేవిధంగా సైనిక న్యాయం, మార్షల్ లా అనేటువంటి దాన్ని కూడా దేశంలో కొంత ప్రాంతానికి ఎక్కడైతే టెన్షన్స్ అనేటువంటివి ఉన్నాయో, ఎక్కడైతే సివిల్ ప్రభుత్వాలు అనేటువంటివి కంట్రోల్ చేయలేకపోతున్నాయో అక్కడ మిలిటరీ అనేటువంటిది తమ కంట్రోల్లోకి తీసుకుని ఆ ప్రాంతాన్ని అక్కడ మిలిటరీ న్యాయం, మార్షల్ లా అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలపైన, ఫండమెంటల్ రైట్స్ పైన కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయవచ్చు అంటుంది 34. అంటే 33, 34 ఆర్టికల్స్ కూడా ఫండమెంటల్ రైట్స్ ఉన్నటువంటి లిమిటేషన్స్ గురించి చెప్తున్నాయి, పరిమితుల గురించి చెప్తున్నాయి. అందరికీ ఒకేలాగా వర్తిస్తున్నాయా ఫండమెంటల్ రైట్స్? వర్తించట్ల.
అందరికీ ఈక్వల్గా వర్తిస్తున్నాయా? వర్తించట్లా. ఎవరెవరికి ఈక్వల్గా వర్తించట్లేదు? రక్షక దళాల్లో పనిచేసే వాళ్ళకి, దానితో పాటు సైనిక న్యాయం అమల్లో ఉన్న ప్రాంతాలలో మరి అందరికీ ఈక్వల్గా ఉన్నాయా? ఫండమెంటల్ రైట్స్ అమలు అవుతున్నాయా అంటే అమలు అవటం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ 35 అనేటువంటిది. ఆర్టికల్ 35 అనేటువంటిది ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి వీటి అమలు విషయంగా, ఫండమెంటల్ రైట్స్ అమలు విషయంగా చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు కలదు అంటుంది. ఫండమెంటల్ రైట్స్ని అమలు చేసేటువంటి విషయంలో పార్లమెంట్ హ్యాస్ ద రైట్ టు మేడ్ యాక్ట్స్ టు ఇంప్లిమెంట్ ఫండమెంటల్ రైట్స్ అంటుంది. ప్రాథమిక హక్కులకు సంబంధించి చట్టాలు చేసేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంది అంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అస్పృశ్యత నివారించడమైనది అని చెప్పింది. ఏ ఆర్టికల్? ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబుల్. ఏ ఆర్టికల్? 17th ఆర్టికల్. దానితో పాటు బలవంతపు మత మార్పిడి, ఫోర్స్డ్ కన్వర్షన్స్ అనేటువంటి వాటిని నిషేధించడమైనది అంటుంది. బలవంతపు మత మార్పిడిలు అనేటువంటివి నివారించడమైనది అంటుంది. అది ఈ ఆర్టికల్ కిందకు వస్తుంది. నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అని ఉంది. చూడండి 25. నచ్చిన మతాన్ని ఎలా? వాలంటరీగా స్వీకరించవచ్చు, అంతేగాని బలవంతంగా మత మార్పిడులు చేయకూడదు, అలా ఫోర్స్డ్ కన్వర్షన్స్ అనేటువంటివి చేయకూడదు అని చెప్తుంది. దానితో పాటు బాల కార్మిక వ్యవస్థ నిషేధం అని చెప్పింది. ఈ ఆర్టికల్ 24 అనేటువంటిది. అబాలిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్, మనుషుల అక్రమ రవాణాన్ని నిషేధించడమైనది 23. దేవదాసి వ్యవస్థ, జమీందారీ వ్యవస్థ అనేటువంటిది నిషేధించడమైనది. వెట్టి చాకరీ నిషేధించడమైనది 23. అంటే ఇవన్నీ ప్రాథమిక హక్కులు చెప్పింది. అస్పృశ్యత నివారించడమైనది అని చెప్పింది. మరి ఫాలో చేస్తే ఎటువంటి పనిష్మెంట్లు ఇవ్వాలి అని దానికి సంబంధించిన ఈ ఆర్టికల్, ఈ ప్రాథమిక హక్కుని అమలు చేయడం కోసం ఎవరు మాత్రమే చట్టాలు రూపొందించవచ్చు? పార్లమెంట్ అని ఏ ఆర్టికల్ చెప్తుంది? అర్థమవుతుంది? ప్రాథమిక హక్కుల అమలు కోసం చట్టాలు రూపొందించే అధికారం ఎవరికి మాత్రమే ఉంది? పార్లమెంటుకు మాత్రమే ఉంది అని ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 35. ఓకేనా? ప్రాథమిక హక్కుల అమలు విషయంలో చట్టాలు చేసేటువంటి అధికారం ఎవరికి ఉంది అంటే పార్లమెంటుకు ఉంది అంటుంది. ఏ ఆర్టికల్ అంటే 35 అనేటువంటి ఆర్టికల్. ఏ ఆర్టికల్ అండి? 35. ఇవి ఏంటి అంటే 31లో ఏబిసి అనేటువంటివి, అదేవిధంగా 33, 34 అనేటువంటివి, ఇవన్నీ కూడా రెస్ట్రిక్షన్స్ ఆన్ ఫండమెంటల్ రైట్స్. అంతేనా? రెస్ట్రిక్షన్స్ ఆన్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులను ఎంజాయ్ చేసే విషయంలో కొన్ని వర్గాల పైన, కొంతమంది పైన రెస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేయడం గురించి, పరిమితులు అనేటువంటి వాటి గురించి చెప్పింది ఈ ఆర్టికల్స్ అనేటువంటివి. దీనితోటి మనకు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించినటువంటి 3వ భాగంలో ఉన్నటువంటి టోటల్ ఆర్టికల్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. అంతేనా? 12 నుంచి 35 ఆర్టికల్స్ ఏమేమి చెప్తాయో నేర్చుకున్నామా? 12 నుంచి 35 ఆర్టికల్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాలు అనేటువంటివి చూద్దాం. మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి లక్షణాలు అనేటువంటివి. మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి ఇక్కడ చూద్దాం. ఒక్కొక్క దాని గురించి అంటే ఒక 3-4 మెయిన్ ఫీచర్స్ ఉంటాయండి. ఏంటి అవి అనేటువంటి చూద్దాం. ఆర్ ఫండమెంటల్ రైట్స్ యూనివర్సల్ ఆర్ నాట్? ఒకసారి చూడండి. ఆర్ ఫండమెంటల్ రైట్స్ యూనివర్సల్ ఆర్ నాట్ అంటే సార్వజనీనమైనవా లేదా అంటారు. తెలుగులో రాసుకోండి. సార్వజనీనమైనవా కాదా అంటే
అందరికీ ఒకేలా వర్తిస్తాయా వర్తించవా అని అర్థం అండి. ఫండమెంటల్ రైట్స్ యూనివర్సల్ ఆర్ నాట్ అంటే ప్రాథమిక హక్కులు అందరికీ ఒకేలా వర్తిస్తాయా వర్తించవా చెప్పండి. ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఆర్ ఫండమెంటల్ రైట్స్ యూనివర్సల్ ఆర్ నాట్ అంటే ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ యూనివర్సల్ అంటే సార్వజనీనమైనవి కాదు, అందరికీ ఒకేలాగా వర్తిస్తున్నాయా ఒకేలాగా వర్తించట్లేదు. కొన్ని పైన రెస్ట్రిక్షన్స్ అనేటువంటి ఉన్నాయి కదా, అందరికీ ఒకేలాగా వర్తించట్లేదు. ఎలా వర్తిస్తున్నాయి అంటే కొన్ని ఆర్టికల్స్ కొన్ని ఫండమెంటల్ రైట్స్ కంప్లీట్లీ అంటే కన్ఫైన్డ్ టు ఇండియన్స్, అంతేనా? కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ ఎవరికి? ఇండియన్స్. కానీ కొన్ని ఫండమెంటల్ రైట్స్ బోత్ అలయన్స్ అండ్ ఇండియన్స్ అంటే ఫారినర్స్ కూడా కొన్ని ఫండమెంటల్ రైట్స్ అమలవుతాయా లేవా? ఫండమెంటల్ రైట్స్ అమలు చేయడంలో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా లేవా? ఎవరెవరి మీద ఉన్నాయి? భారతీయులకి విదేశస్తులకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయా? మరి విదేశస్తులకు వర్తించినటువంటి ఫండమెంటల్ రైట్స్ గురించి మీకు చెప్పాను. ఏ ఫండమెంటల్ రైట్స్ ఫారినర్స్కి వర్తించవు, ఓన్లీ ఇండియన్స్కి మాత్రమే వర్తించేటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏంటి? 15, 16, 19 అంతేనా? 15, 16, 19, 30 ఈ ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ ఎవరికి మాత్రమే ఇంప్లిమెంట్ అవుతాయి? ఎవరికి మాత్రమే పరిమితం? భారతీయులకు మాత్రమే పరిమితం. రిమైనింగ్ ఫండమెంటల్ రైట్స్ భారతీయులతో పాటు ఫారినర్స్ విదేశస్తులు కూడా చదువు కోసం కానీ ఉద్యోగం కోసం కానీ టూర్ కోసం కానీ ఏదైనా కొన్ని రోజులు ఏదైనా పని కోసం కానీ వచ్చినప్పుడు వాళ్ళకి మిగతా రకాలైనటువంటి ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి వర్తించడం జరుగుతుంది. అంటే రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. దానితో పాటు ఎవరెవరిపైన ఇంకా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి? ఆర్టికల్ 33 ప్రకారం ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేసేటువంటి వాళ్ళకి, ఆర్టికల్ 34 ప్రకారం మార్షల్లా అమల్లో ఉన్న ప్రాంతాల్లో ఫండమెంటల్ రైట్స్ పైన రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. అంటే ఫండమెంటల్ రైట్స్ అందరికీ సమానంగా వర్తించటం లేదు, కొన్ని లిమిటేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చనే అడుగుతా. ప్రాథమిక హక్కులు యూనివర్సలా కాదా అంటే యూనివర్సల్ కాదు. నెక్స్ట్ చూడండి, ఆర్ ఫండమెంటల్ రైట్స్ అబ్సల్యూట్ ఆర్ నాట్ నిరపేక్షమైనవా? అబ్సల్యూట్ ఆర్ నాట్ అంటే నిరపేక్షమైనవా అంటే అర్థం ఏంటి అంటే నిరపేక్షమైనవా అంటే ప్రాథమిక హక్కులు అనేటువంటివి ఎల్లప్పుడూ అమలులో ఉంటాయా? ప్రాథమిక హక్కులు అనేటువంటివి అపరిమితమైనటువంటి అధికారం కలిగి ఉంటాయా? ఎల్లప్పుడూ అమల్లో ఉంటాయా అనేటువంటిది. అపరిమితమైనటువంటివా పరిమితులు కలిగినటువంటివా? ప్రాథమిక హక్కులు పరిమితులు కలిగినటువంటివి. అబ్సల్యూట్ అంటే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేనటువంటివా ప్రాథమిక హక్కులు? రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ప్రాథమిక హక్కులు అన్ని వేళలా అమలవుతుంటాయా? అమలవు. ఎప్పుడు ఎప్పుడో రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయొచ్చు? ఎమర్జెన్సీ టైంలో, అంతేనా? ప్రాథమిక హక్కులు అనేటువంటి వాటిపైన ఎమర్జెన్సీ టైంలో అంటే ఈ అత్యవసర పరిస్థితులు అనేటువంటివి ఇంపోజ్ చేసినప్పుడు ప్రెసిడెంట్ అనేటువంటి వ్యక్తి, రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయవచ్చు. అంటే ఎప్పుడూ కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉండవు ప్రాథమిక హక్కులు. అప్పుడప్పుడు పరిమితులు విధిస్తారు. ఎప్పుడు అవి? ఎమర్జెన్సీస్ టైంలో. ఎవరు విధిస్తున్నారు? ఇప్పుడు చూడండి, ఇది ఇంపార్టెంట్ అండి. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడిగేటువంటి ఏరియా. ఎమర్జెన్సీ గురించి ఆర్టికల్ చెప్తుంది. ఎమర్జెన్సీస్ గురించి 352 నుంచి 36. దీనిలో నేషనల్ ఎమర్జెన్సీ గురించి ఆర్టికల్ 352, స్టేట్ ఎమర్జెన్సీ గురించి రాష్ట్ర అత్యవసర పరిస్థితి గురించి ఆర్టికల్ 356, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి ఆర్టికల్, అంతేనా? ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి 320.
జాతీయ అత్యవసర పరిస్థితి గురించి 352, రాష్ట్ర అత్యవసర పరిస్థితి గురించి 356, ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి 360. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, స్టేట్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీస్ ఇంపోజ్ చేసినప్పుడు ప్రాథమిక హక్కులపైన రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఉండవు. అర్థమైందా? రాష్ట్ర అత్యవసర పరిస్థితి విధించినప్పుడు, అంటే రాష్ట్రపతి పాలన అనేటువంటిది ఇంపోజ్ చేసినప్పుడు, ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు నీ యొక్క ప్రాథమిక హక్కులపైన ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఎప్పుడు అంటే స్టేట్ ఎమర్జెన్సీస్ టైంలో, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీస్ టైంలో. మరి రెస్ట్రిక్షన్స్ ఎప్పుడు ఉంటాయి? అట్ ద టైమ్ ఆఫ్ ఇంపోజిషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రాథమిక హక్కులు అనేటువంటి వాటిపైన, జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రాథమిక హక్కులపైన రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. నేషనల్ ఎమర్జెన్సీ, ఇక్కడ లాజిక్ ఉంటుందండి, జాగ్రత్తగా వినండి. లాజిక్ మనం చదివేటప్పుడు అన్నిటినీ ఒకే ఘాటిని కట్టేస్తాం. ఇక్కడ కొంచెం డిఫరెన్స్గా, అంటే కొంచెం మైన్యూట్ చేంజెస్ అనేటువంటివి ఉంటాయి. మీకు 2 ఆర్టికల్స్ చూడండి, 358 అనేటువంటిది, 359 అనేటువంటి ఆర్టికల్స్. నేనేం చెప్తున్నాను అంటే, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో, జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కుల పైన కొన్ని పరిమితులు విధిస్తాడు రాష్ట్రపతి అని చెప్తున్నాను. నేను జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో మాత్రమే చెబుతున్నాను. రాష్ట్రపతి పాలన, లేకపోతే రాష్ట్ర అత్యవసర పరిస్థితి కాలంలో, లేకపోతే ఆర్థిక అత్యవసర పరిస్థితి చెప్పట్ల. అంటే ఈ 2 రకాల అత్యవసర పరిస్థితులు విధించినప్పుడు 356, 360 ఆర్టికల్స్ అనేటువంటివి ఇంపోజ్ చేసినప్పుడు ఫండమెంటల్ రైట్స్ పైన ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? ఉండవు. ఓన్లీ జాతీయ అత్యవసర పరిస్థితి 352 ఆర్టికల్ ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు మాత్రమే. ఇప్పుడు కూడా ఎలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే, రాష్ట్రపతి ప్రాథమిక హక్కులపైన రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయవచ్చు అంటుంది. 2 ఆర్టికల్స్ చూడండి. 358 ఆర్టికల్ ఏం చెప్పింది అంటే, ఒకసారి వినండి.